ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో శనివారం ములాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెత్త బౌలింగ్తో సన్ రైజర్స్ హైదరాబాద్ మరొకసారి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. 219 పరుగుల టార్గెట్ను నిలబెట్టుకోలేకపోయింది. నిజం చెప్పాలి అంటే ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును చూసి ఐపీఎల్‌లో బౌలింగ్ అనేది ఎంత ముఖ్యం అన్న విషయం మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 74 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా, ఇక ట్రావిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, అలాగే ఒక సిక్స్‌తో 38 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లసెన్ 33 బంతుల్లో ఒక 4, ఒక 6తో 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, శశాంక్ సింగ్ రెండేసి వికెట్లు తీగా జావియర్ బాట్లెట్కు ఒక వికెట్ దక్కింది. అయితే నిజానికి ఇక్కడ అభిషేక్ శర్మ కానీ లేకపోతే ట్రావిస్ హెడ్ కానీ చాలా బాగా ఆడారు. కానీ ఇక్కడ హెన్రిచ్ క్లసెన్ మాత్రం సాగదీసి వదిలాడు. ఇక అంత జిడ్డు బ్యాటింగ్ కారణంగా ఇంకా విజయావకాశాలు కొంతవరకు మందకిచ్చాయి. కానీ మెయిన్‌గా హైదరాబాద్ జట్టు బౌలర్స్ వల్ల పంజాబ్ జట్టు విర్రవీగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్‌లో ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ ఇరగదీసేశారు. ముగ్గురు 3 హాఫ్ సెంచరీలు చేశారు. ప్రియాంష్ ఆర్య అయితే 20 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57 పరుగులు చేస్తే, ప్రభ్సిమ్రన్ సింగ్ 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 పరుగులు, శ్రేయస్ అయ్యర్ ఏమో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 పరుగులు చేసి నాట్‌ఔట్‌గా నిలిచాడు. హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఇక్కడ చాలా అద్భుతమైన టార్గెట్‌ని ఫిక్స్ చేసిన హైదరాబాద్ జట్టు కూడా ఓడిపోవాల్సి వచ్చింది. ఇక హైదరాబాద్ బౌలర్‌లో శివాంగ్ కుమార్ తప్ప అతను ఒక్కడే 3 వికెట్లు తీశాడు. హర్ష్ దుబే ఒక వికెట్ తీశాడు. మిగతా వాళ్ళందరూ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ముఖ్యంగా హర్షాల్ పటేల్ 39 పరుగులు, జయదేవ్ ఉన్నద్గత్ 28 పరుగులు, ఇషాన్ మలింగా 46 పరుగులు, ఇలాగా ధారాళంగా పరుగులు ఇచ్చుకోవటం వల్ల పూర్తిగా విజయ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఇక ప్రఫుల్ హింగే అరంగేట్రం చేస్తున్నాడని చెప్పిన సన్ రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా అతని స్థానంలో జయదేవ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించింది. కానీ ఈ వ్యూహం బెడిసి కొట్టింది. జయదేవ్ ఉన్నద్గత్ ఏ మాత్రం ప్రభావం చూపించకుండా 28 పరుగులు ఇచ్చేశాడు. అయితే హర్షల్ పటేల్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో 220 పరుగుల భారీ లక్ష్యం కూడా పంజాబ్ ముందు చిన్నపోయింది. ఇక క్లజన్ జిడ్డు బ్యాటింగ్ కూడా ఆల్మోస్ట్ ఆ జట్టు కొంప ముంచింది. అభిషేక్ విధ్వంసంతో పవర్ ప్లేలో 105 పరుగులు చేసిన సన్ రైజర్స్ తర్వాత 14 ఓవర్లో 114 పరుగులే చేయగలిగింది. చివరి 5 ఓవర్లో దారుణంగా మరి 37 పరుగులే. మరో 20-30 పరుగులు అదనంగా చేసి ఉంటే ఇక గెలిచే అవకాశం అయితే ఉండేదన్నమాట. సో ఈ రకంగా మ్యాచ్ అనేది మారింది. ఈ ఐపీఎల్‌లో బ్యాటింగ్ కాదు, బౌలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.